బోత్ సైడ్ అదే మళ్ళీ మెరైన్ జీవుకే కదా ఇప్పుడు అప్పుడైతే దేనికైనా వాడుకోవచ్చు నెంబర్ 6 కాబట్టి దేనికైనా వాడుకోవచ్చు. Okay. Hi, this is Renu from JSS Vlogs. కొర్రమెండ్లకు వచ్చిన 2 కొర్రమెండ్లు పడ్డాయి. కొర్రమెండ్లు అటు ఇంటికి పంపించిన. సరే టైం ఉంది కదా 4 అవుతుంది కదా, అప్పుడు మనం 4ంటికి వచ్చి కూడా షికారు చేసినాం. చూద్దాం అయితే పిండి కూడా కలుపుకొచ్చుకున్నాం. పిండి వేస్ట్ అయింది కదా. సరే ఎందుకంటే లొకేషన్ మన ఇదే లొకేషన్లో పట్టిన సేమ్ లొకేషన్ కదా, సక్సెస్ అయిద్దాం. అనవసరంగా మరి ఇప్పుడు సెలవు దొరకదు కదా, దొరకదు వచ్చినప్పుడు సెలవును యూటిలైజ్ చేసుకోవాలి కదా. అందుకే మరి ఎటు వచ్చినా ఇక మరి లేపట్టపోతే ఏమవుతుందంటే, లేపుడు కాదు మనకు ఆప్షన్ లేదు. మరి ఇప్పుడు అది లేదుగా, అంటే నువ్వు అన్నట్టు సరిపో ఇక అది కేజీ సుమారు ఉంది కాబట్టి బయటపడది. అవునుగా ఇది నేవద్దా నీళ్ళ ఇట్లా పెట్టుకుని ఎందుకు అవసరం. వీడియో క్లారిటీ మంచిగా వస్తుంది. కెమెరాస్ అదే అందుకే చూసినావు కొరమెండ్లు ఎట్లా చూపించినప్పుడు. వల పెట్టి ఇలా వలకే పోయింది అప్పుడు గాగా గీరే అంటే వల పెట్టినట్టు ఇది ఎట్లా వస్తుంది సార్. చాలా అంటుంది అన్నీ ఉంటుంది సార్. ఎదుగు అది సాయంత్రం గమనించింది. నేను దీన్ని సాధించాను మీరు అర్థం చేసి అది తీసుకురండి. నేను ఏం చెప్తానంటే చేప నువ్వు కెమెరా కట్టండి. ఆటా పడతా ఆటా పడతా ఆట ఆటాను సార్. ముద్దు కొద్దిగా దానికి ఇవాళ చేయకూడేసరికి తగ్గింది కానీ ఇక నేను తీసుకోవచ్చా దానికి అట్టే స్లోగా వచ్చాయి.
ఇటు పైకి పట్టు. లేపకు. జాగ్రత్త. పట్టుకురా, బయట పట్టుకురా. దాన్ని ఆడ పట్టుకో, ఈ పట్టుకు బయట పట్టుకురా. ఓకే, పెట్టి ఆడదాన్ని. నీళ్ళలో మస్తు పాలు 3 ఉంటుంది. ఈజీగా 3 ఉంటుంది. మంచి హుషారు మీద హుషారు సేమ్ కృష్ణ ఇట్లా హుషారు ఉందో అది ఇట్లుంది. ఒక ఫోటో తీద్దాం ముందే. ఇప్పుడు ఫోటో అవుతుంది దాన్ని మళ్ళీ వేరే తీపి. ఓకే, జస్ట్ లాస్ట్ పవర్ ప్లేలో పెట్టినట్టును కానీ లాస్ట్ భలే. ఎస్, ఒకసారి కెమెరా పైకి పెట్టుకోలేదు సార్, దాన్ని చూపిస్తాను. దాన్ని జూమ్ ఏం తీయకు. జూమ్ ఏం చేస్తాను. ఎస్, బాగుంది చేప, బాగుంది. ఇలాంటప్పుడు ఇక పక్క పెట్టి ఇంకొకరు హెల్పింగ్ అవసరం అయితే ఉండాలి పక్క. ఇప్పుడు మనం సరే ఏం పోతుంది, జస్ట్ 1 మినిట్, జస్ట్ 1 సెకండ్ చాలు. అది ఫస్ట్ చాలా హుషారు చేసింది, మిమ్మల్ని గుంజుకపోయింది. అది ఇక పోతాను చల్లబడ్డది. ఇక అప్పటికే మనం దాన్ని మొస కొట్టినాం కదా, మొస తెప్పించాను దాన్ని. కానీ ఇంత లోతులో పడ్డది చూసిన చేప అది. అంతే, అందుకే రిస్క్ అయింది. బాగా రిస్క్ అయింది అది. ఇంత లోతు అంటే చేప ఇంత లోతులు కూడా తిరుగుతుంది. సాహసం చేసినాం ఇప్పుడు. అది అక్కడ మనకు చుట్టుకునే లోపు ఇది అంటే ఇది మనకు గోల్డెన్ టైం లెక్క. ఇది గోల్డెన్ టైం ఇది. అందుకే చూడు, జస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ లో టకటక మూడు గుంజి ఈ ముగ్గురు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.